వాళ్ళ ఇంట్లో పని చేసేట ఆయన ఉంటారు కదా, ఆయనకి గొంతు కొరికేసినాడు. ఆడ బాడీ డిక్కిలో ఉంది. వాని సమాధి చేస్తావా నువ్వు? నాకు రాదు వద్దులే సార్ ఆశ వస్తుంది, ఒక్క నిమిషం పోసి వస్తాను. నాకు దొడ్డు కోసం నేను చెప్తున్నాను. అరే ఓకే గైస్, మనకి కరిమన్న కూడా మళ్ళీ ఇంకొక అతన్ని పట్టిస్తున్నాడు. ముందరే ఉన్నాడు ఆయన. ఓకే, గీకుంటున్నాడు ఇప్పుడే. ఓకే, యాడికనా? ఇక్కడ తొందరకనా? బండి ఉంది అలంపూర్. దిగినాక ఇద్దులేనా? మామూలుగా 50 రూపాయలు తీసుకుంటాం. మనిషి చిన్నది కదమ్మా, 20 రూపాయలకి ఆటో కూడా రాదు. ఏమొస్తుందబ్బా, నేనే చెప్తున్నా కదా. గోలీ సోడా ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారా? జస్ట్ 15.5 lakhs ఇన్వెస్ట్ చేస్తే నెవర్ అండ్ గోలీ సోడా మోస్ట్ ట్రస్టెడ్ ఫ్రాంచైజ్ మీ సొంతం. ఏం పేరానా? ఎవరి పేరు? నీ పేరు? నా పేరు సీను. సీనా? ఏం చేస్తుంటారా? గమన పని చేస్తానా? అవునా? ఓకే ఓకే ఓకే. నాకు ఇంటికా పని పట్టు పోదురా అంటే ఓకే. సీట్ బెల్ట్ వేసుకోనా? అవుతుందండి. అట కాదు, నాలాగా రాదా? చూపిస్తాను. అది ఊకే చూడు. సీట్ బెల్ట్ వేసుకుంటేనే ఊకైతుంది, లేదంటే రస్తా ఎంబడిగా టీ 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 అని వేసుకో అంటది. వేసుకోకుంటే మా సీట్లో నుంచి బట్టిగా శబ్దాలు వస్తాయి, గుంజేస్తుంది ఇట్లా. అట్లా ఉంటాయి సీట్ బెల్ట్లు. ఎక్కువ గిరాకీ లేదు కదా? లేదనా మేము పోతున్నాము. ఇక మొదలెడదామా? మా అన్నకి మధ్య స్థీమితం లేదన్నా. అన్నాక ఆయనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఆయనకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అప్పుడప్పుడు అంటే పిచ్చోడు సంథింగ్ పిచ్చోడుగా అనిపించింది. ఏదో తేడాగా ఉందేంటి? మా అన్న మంచోడు, అన్న మంచోడు ఊకుండు. ఏం చేసినాడంటే వాళ్ళ ఇంట్లో పని చేసేట ఆయన ఉంటారు కదా, ఆయనకి గొంతు కొరికేసినాడు. ఇదేంట్రా అయితే? ఆడ బాడీ డిక్కిలో ఉంది. అది పాడేనికినే పోతున్నాం కదనా. నువ్వు గౌండ్ అవే అంటున్నావు కదా, వాని సమాధి చేస్తావా నువ్వు? చచ్చిపోయిన ఉంది. నేనేంట్రా ఇలా దొరికిపోయాను? డిక్కిలో ఉన్నాడు వెనుకలా. ఎక్కడ చేస్తామా? ముందర ఏడన్నా ఆపుకొని గడపార వెళ్ళనే ఉన్నాయి. ముంచనికనే పోతున్నాం మేము. కరెక్ట్, నువ్వు కూడా గౌండ అంటున్నావు కాబట్టి. నాకు రాదు నేను దోకుతానులే, అది నువ్వు సమాధి కట్టు. ఇప్పుడు ఎప్పుడంటే కట్టడానికి రాదు. ఎందుకు కాదన్నా? ఇప్పుడు నువ్వు ఎట్లా నాకు కరెక్ట్ చెప్పినావు, నువ్వు కూడా గౌండా పని అని చెప్పేసి నిన్ను ఇప్పుడు మేము తీసుకొని పోతాము. మాకు నువ్వు హెల్ప్ చేయి, సరేనా? హెల్ప్ చేయి. మధ్యలో ఈడొకడు. ఏ కొరక మళ్ళా నువ్వు కొరకాకు. మంచోడు. 6 నెలలకు ఒకసారి పనులు తోముతాడేనా? 6 నెలలకు ఒకసారి పనులు తోముతాడేనా? అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? అది పండ్లది విషం ఉంటది కదా, అది ఎక్కిందంట ఆ మనిషికి.
బుజ్జు బుజ్జు కచ్చి కుమ్మొచ్చి ఏంటి ఏయ్, చేసపా ఊకుండా మంచోదు నువ్వు చెప్తున్నాడు. ఇక్కడ బాగుంటది, ఇక్కడ రక్తము బాగుంటది. వద్దు, ఈయన మనకు సాయం చేయడానికి వచ్చినాడు. ఈయన ఏం చెయ్యకు. అవునా అవునా ఆడ ఒకసారి లోపల పోయేదామన్నా. వద్దు. చెప్పనా? వద్దు వద్దు, మనకి సాయం. ఈయన చచ్చిపోతే మళ్ళా మనకి ఎవరు చేస్తారు? వద్దు, సమాధి కదా ఆయన వద్దు, ఈయన చేస్తా అన్నాడు. ఇంకొక మంచిని కూడా పిలిపిస్తున్నాము. నువ్వు అంత లోపల నీ ఏమేం సామాన్లు కావాలో నాకు చెప్తే నేను తెప్పిస్తా. నువ్వు అను బూ అని ఊకైతాడు. ఆట ఆడిపి అని అను. పెట్టు నాకు బాగా బూ అను ఊకే. అట్ట కాదు నువ్వు. అట్ట కాదు సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అదే సార్, మీ అబ్బాయి చంపేసినాడు కదా సార్, అది డిక్కీలో పెట్టినాము. అతని మధ్యలో మేము బుంచడానికి పోతుంటే మాకు లక్కీగా గౌండర్స్ దొరికినారు సార్. గౌండ దొరికినారు సార్. చేతి మీద పచ్చబొట్లు కూడా ఉన్నాయి సార్ ఆయనకి. నువ్వు చూసుకో. ఏం పేరు అది? మా భార్య పేరు ఏం పేరు అదే? మల్లమ్మ. మల్లమ్మ అంటే సార్ వాళ్ళ భార్య పేరు. అది చెప్పినాం సార్. ఈయన ఒప్పుకైనాడు. ఈయనకి ఏమేమి సామాన్లు కావాలో చెప్పు సార్. చెప్పు సార్. నమస్తే సార్. ఇప్పుడు చెప్పాను. అల్లంపూర్ అని చెప్పాను మనిషి. నీకే సామాన్లు ఏం కావాలో చెప్పు సార్. సామాన్లు ఏమేం కావాలి చెప్పు, తీసి పెడతా. గడ్డపార సలక కావాలి సార్. గడ్డపార సలక సిమెంట్ మట్టి. ఇప్పుడు అది భూంచినాక రేపు కట్టాలి. అది ఇప్పుడు కాదు. సార్ శవంలో భూంచేసిన తర్వాత వాసన లేచి వాళ్ళు ఎవరైనా డాగులు స్క్వాడ్లు వస్తే ఎట్లా సార్? అదే కష్టం, ఇబ్బంది అయిపోతుంది. ఆ గడ్డపార సలిక ఉన్నాయి మా దగ్గర డిక్కీలోనే. నువ్వు సిమెంట్ కలిపేటి ఏమో అవి చెప్పు. సిమెంట్ ఒక సంచా, 2 సంచులా? 2 గంటలు అవుతుంది. ఎన్ని సంచులు? 2. నీకేమన్నా మందాలు పట్టున్నాయా? లేదు సార్. కోట్ర కూడా పర్లేదులే, తీసి పెడతా. లేదు సార్. లేదా సార్ ఈయన చూస్తే నవ్వుతున్నాడు సార్. ఈయన పోయి ఎవరికైనా చెప్పేస్తాడేమో పోలీసు వాళ్ళకి అని డౌట్ వస్తుంది సార్ నాకు. నవ్వుతున్నాడా? అవు సార్, నవ్వు ముఖం పెడుతున్నాడు. సరే సరే సార్. డౌట్ వస్తుంది, ఏమో చెప్తాడేమో. అదేసేసి ఇంజక్షన్ ఇది. వద్దులే సార్. పోలీసు వాళ్ళకి చెప్పేస్తాను. మళ్ళా మేము పోలీస్ స్టేషన్ లో ఇరుకోవాల్సి వస్తుంది. జీవితాలు నాశనం అయిపోతాయి. నువ్వు నాకు డౌట్ కొడతానే సార్. ఈయన మళ్ళా వద్దు అని చెప్పేసి భయపడిస్తున్నారు సార్ నాకు. ఫామ్ హౌస్ లోనా సార్? సరే సరే సార్. ఫామ్ హౌస్ కి వెళ్తున్నాం ఇప్పుడు మనం. సార్ వాళ్ళ ఫామ్ హౌస్ లోకి. సారే నిన్ను తీసుకొని పోతాడు. ఊపనా అలా చెప్పనా?
ఒక్కసారి కొరుకు తిరుగు. ఇప్పుడే వద్దు ఒక్క నిమిషం ఆగు సార్, ఒక్క నిమిషం ఆగు సార్ చేస్తాను. సార్ మీ అబ్బాయి తనను ఇష్టపడుతున్నాడు సార్. प्यार में पड़ी पोया मैं ओ मियां तेरे प्यार में पड़ी पोया मैं ఇష్టపడుతున్నాడా? అవును, కొరుకుతా అంటున్నాడు. నేను ఆపుతున్నాను సార్, వద్దు మాకు సమాధి కట్టడానికి ఎవరు లేరు అని చెప్తుంటే ఆపుతున్నాను. ఈయన మనకి సహకరించాడు కాబట్టి ఇతన్ని ఆడుకోనికే అని చెప్పేసి ఇచ్చేద్దామా సార్? ఆడుకునిగానా? అదే సార్, ఇంకా ఆడుకోవడం అంటే కొరికి చంపడం కదా సార్. అవునవును. నేను పక్కకి వెళ్ళిపోతాను, నేను చూడలేను కదా. ఆయనని చంపేస్తాడేమో సార్. నేను పక్కకి వెళ్ళిపోతాను, పాస్ అని చెప్పేసి ఆయనకి డౌట్ రాకుండా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అన్నా నాకు పాస్ వస్తుంది, ఒక్క నిమిషం పోసి వస్తాను. నాకు దొడ్డు కోసం నేను ఎవరు చెప్తున్నాను. అలా మూకో అలా ఇది అరే అన్న మంచోదు ఒక్కసారి కాదు చెప్పేది తిక్కోళ్ళం కాదు. ఇటు చెప్పేది తిక్కోళ్ళం కాదు మేము. చూడు ఈడ కెమెరా చూడు, ఈడ చూడు. ఇది వస్తుంది. కాదు, తమాషా చేస్తున్నాము. చెప్పేది A few moments later. నువ్వు భయపడొద్దు, ఇంకా నాకు పిచ్చి లేదు. మా వీడియోలంతా ఆయన చూసినాడు కదా. ఇప్పుడు ఏమన్నా భయపడవసరమే లేదు. కారులో పిలిచి ప్రేమతో మేము నువ్వు ఎక్కువ భయపడద్దు. ఏ చిన్న మేము తెలుసు కదా. ఆ పాప ఎవరు నాకు తెలుసా? ఆ పాప తెలుసా? వీళ్ళు ఎక్కడి నుంచి చేస్తారా? అంత మొత్తం వాళ్ళు మొత్తం నువ్వు ఎవరు? నిన్నే ఎవరమ్మా? ఒక నిమిషం, మేము ఎవరు చిన్న? మేమేమన్నా ఎవరన్నా చంపుతామా? ఇంకా ప్రాంక్ అట్లా చేస్తారంటే సన్న పాప మాకేమన్నా తెలుసా? ప్రాంక్ చేస్తారంటే నీ మీద అంతే. గజోడు నువ్వు పైప షూట్ చేస్తాము అవన్నీ చెప్పినాము. వేస్ట్ అన్ని. ఇప్పుడు మేమేమన్నా సూది చెప్తే ఆయనకి అన్ని చాలా మంది ఆ మంచి వస్తున్నాడు చూడు, ఆ మంచి మా వీడియోలు చూస్తాడు. కవర్లు డబ్బులు మాకే అది హీట్ అవుతుంది. నువ్వు భయపడవద్దు రాపా. నువ్వు కూడా రావు. నువ్వు కూర్చోను అంటే ఏం చేస్తామన్నా? ఈయన మీద ఫ్రాంక్ అయింది, భయపడినాడు. చెప్పండి మీరు మేమెవరు? ఇంత మంది చెప్తుంటే నువ్వు మేమెవరన్నా? భయపడదు, వాళ్ళు ఫ్రాంక్ వీడియో చేస్తారు. గుర్తు తెలియని వాళ్ళ బండి ఎక్కకూడదు అని చెప్పేసి ఫ్రాంక్ అయింది ఈయన మీద. ఇంకా రన్నింగ్ లో ఉంది కెమెరా. అదో వాళ్ళందరూ వస్తున్నారు చూడు. ఆడారా
కూర్చో భయపడద్దు అయిపోయింది ఇంకా నువ్వు చేయనా చేయము ఇంకా నేనేం చెయ్యంలేనా కాదు ఎట్లా వచ్చిందో వచ్చింది థ్యాంక్స్ అన్న ఆ చిన్న వీడియోలో వచ్చింది ఒక మన వీడియోలో వచ్చినావు చూడు నువ్వు లాస్ట్ లో చెప్పినావు నువ్వు లైక్ చేయండి షేర్ చేయండి అని వీళ్ళంతా మా వాళ్ళే నిన్ను బట్టి నీకనే ఇదంతా మేము ఆడిన నాటకము కాదు వీళ్ళంతా మా వాళ్ళే మేము సెట్ చేసుకొని పెట్టుకున్నాం ఇప్పుడు ఇప్పుడు నిన్ను తీసుకొని పోనీకే మేము బయట వచ్చేసినాం ఇప్పుడు మీరు మంచోనే వస్తున్నారు కాదు వాళ్ళంతా మా వాళ్ళు మా సార్ దగ్గర పని చేసేటోళ్ళు ఇప్పుడు నేను మళ్ళీ తీసుకొని పోతున్నాము ఇప్పుడు మేము యాడ్కో లేదు నమ్మబుద్ధి కాలే నీకు సార్ ఆ? వద్దు సార్ లేదు వాళ్ళంతా మా వాళ్ళు నిన్ను ఆడిన నాటకం ఇదంతా సార్ లేదు వద్దు అన్నా అక్కడ కెమెరా ఉంది చూడు. ఏమంటే గుర్తు తెలియని బండ్లు ఎక్కితే నిజంగా ఏమన్నా ఇంట్లో సమస్య అవుతుంది కదా అన్న చెప్తాడు చూడు చెప్పను ఇట్లా గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కకూడదు అని చెప్పేసి మేము వీడియో చేస్తుంటాం సరేనా ఇదేం నిజం కాదు ఇదంతా అబద్ధము నువ్వు ఈయన పిచ్చోడు అనుకున్నావు కదా ఫస్ట్ బాగుంటాడు తర్వాతనే పిచ్చి నువ్వు కూడా చెప్పు ఇట్లా గుర్తు తెలియని వాళ్ళ బండి ఎక్కొద్దు అండి అని చెప్పు గుర్తు ఎక్కడ బండి ఎక్కొద్దండి సార్ పాడు చెప్పు గుర్తు తెలియని వాళ్ళ బండి ఎక్కొద్దండి అని గుర్తు తెలియని వాళ్ళ బండి ఎక్కండి ఎక్కొద్దండి చాలా మంచి అరిసి మనిషి అనేది చాలా మంచి మనిషి ఓకే ఆర్థిక పరిస్థితిగా సాయం చేస్తాడు ఏం భయపడకండి ఫస్ట్ భయపడిస్తాడు కానీ అటువంటివి ఏం లేవు చాలా మంచి వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అన్న బాయ్ చెప్పేసి బాయ్ అన్న బాయ్ చెప్పండి అక్క మంగళవారం వస్తుంది అయిపోయినా నీకు ఒక చిన్న గిఫ్ట్ మా తరపు నుంచి భయం అయిందా నీకు భయం కాలేనా భయం కాలేంట దొడ్డి కోసం ఏడొస్తుంది దొడ్డికి నిజంగా వస్తుందా పోరే పొద్దున కొరుకుతాడు అనుకున్నావు ఎట్లా దింకినాడు తెలుసా నా బెల్ట్ తీసిన సీన్ నువ్వు చూడాలి వీడియోలో ఓకేనా నీకు చెప్పినాం కదా ఇట్లా గుర్తు తెలియని వాళ్ళ బండ్లు ఎక్కకూడదు అని చెప్పేసి మేము వీడియో చేస్తుంటాం అంతే తప్ప నీకు ఏం చెయ్యము ఈ వీడియో మనది ఈ వీడియో ఇది మా తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ ఓకే అన్నా మన వీడియో యూట్యూబ్ లో వస్తుంది చూడనా పెట్టుకుందామా పెట్టుకుందాం సార్ నేను పెట్టుకుంటా నువ్వు పెట్టుకుంటా అది వీళ్ళందరూ చూసినారు కదా చూసి జాగ్రత్త పడతారు అందరూ చూస్తారు ఇప్పుడు వాళ్ళు చూసి మనకేమైనా పిలిచినా వాళ్ళు వచ్చి మాట్లాడారు కదా అట్లా అని చెప్పేసి తమాషా వీడియో చేస్తుంటాము ఏం నిజం కాదు ఇదంతా అబద్ధము ఓకే బాయ్ చెప్పేసి ఐ లవ్ యూ చెప్పు ఐ లవ్ సార్ ఎవరికి చిల్లొచ్చనా అక్కడ అక్కడే